ఆడు అన్పతుకు ఎరా చక్కగా రా నువ్వు ఫస్ట్. ఎరా ఇగో ఆడరా. ఏ అవుట్ కాదు మళ్ళీరా పో. ఏ బే నువ్వు ఫస్ట్ బ్యాట్ ఏ అవుట్ కాదు మళ్ళీరా మళ్ళీ ఏరా రే, ఏం అమ్మ చూస్తున్నావురా? అరే ఎవరు వచ్చిర్రా? టీచర్ గారు ఉన్నారా? అమ్మా ఎవరురా? అమ్మా ఎవరో వచ్చారు చూడవే. ఏంద్రా? ఎవరమ్మా? వెంకటేశం బిడ్డని. రామ్మా. అరే వెంకటేశ్వర బిడ్డ ఏంద్రా ఈడికొచ్చింది? నాకేం తెలుసురా? కూసోమ్మా కూసో. ఏందమ్మా ఇట్లొచ్చినావు? మా చెల్లి తెలుసా ఆంటీ? రమ్య. అది చాలా వీక్ ఉంది, బియ్యం తింటుంది. ఐరన్ టాబ్లెట్స్ తీసుకుపోద్దామని. అట్లనా? స్కూల్ బంద్ ఉండే, అందుకే ఈడికొచ్చిన. ఇది తీసుకో. ఈ 4 దినాలు సెలవులు కదా. రే రేవంత్. అమ్మా అరే రేవంత్ ఇట్లా రారా. నా కొడుకు జుంబా సెంటర్ నడుపుతున్నాడు హైదరాబాద్ లా. రేవంత్ జుంబా సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు. రే కూసో. నేను స్టాక్ ఉందో లేదో చూసి వస్తా. కూసు. ఎందుకు వచ్చినావు మా బాబాయ్ ఇంటికి? నువ్వు ఇంటికి ఎందుకు వచ్చినావు? ఎంత డేంజర్ తెలుసా? ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు? ఏమైంది? స్వీట్ తింటావా? స్వీటా? అమ్మా ఆ లడ్డు తీసుకురాయే. రేవంత్ గా నరసింహడు రేటు ఇస్తలేడట కదరా. ఆయన ముఖం పాడగానే ఆయన ముఖంలో మనవాడు ఆయన ఇంట్లో బొగ్గులా లోపల పో. అమ్మ లోపల ఉంది పోయే. పైసలు ఎట్లారా? నీ కాలు మొక్తా ఊర్లోకి లోపల పో, చెప్తా కదా. ఈ పిల్ల వాళ్ళరా, మెల్లగానే. ఈ పిల్ల వాళ్ళరా. నీ అవ్వను ఉన్నాడు. నువ్వు ముందు లోపల పోయే. ఏమో, లోపల పో. నీ కథ నీ ఏందో, కాలు నీ మొక్తా పిల్ల పోయే. ఏందో, నీ సంగతి అమ్మాడు ఉంది ఏందో. పో. మావా పొలం బేరం పెట్టినావా? వేరే దారి లేదు. అడ్జస్ట్ అయితలే. పొలం పెట్టుకుంటే కాదు. ఇంకా పిల్ల ఎవరే? నువ్వుకో, నేను చెప్తాను. ఇగో థ్యాంక్స్. నేను వస్తా. జరాగు జరాగు. తీసుకో. అయ్య, వద్దు, తీసుకో పర్లేదు. తిను. తీసుకో. అమ్మ బాగా చేస్తుంది. అలా అడ్డు తిను తిను. పోయిస్తా. మంచిగా పోయిరా. ఆ పిల్ల మంచిగా ఉంది, పెళ్లి చేసుకోరా. నా చెవులో ఈ కమ్మలు పెడతా. ఆ పిల్ల ఎవరో తెలుసానే? వెంకటేశం బిడ్డ. దానికేం వచ్చిందిరా పోయే కాలం, కానికి పుట్టింది. ఏ, సరేనా పోయే. నువ్వు నడివే. అరే లోడ్ వచ్చి ఎంతసేపు అయిందిరా? అయ్యా తొందరగా దించు. రెడీగా ఉన్నారన్న. మీరు మాట చెప్తే మాట్లాడి రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. రేటు అది మీరే చూసుకోవాలన్నా. మీకు తెలుసు కదన్నా, వర్షాలు పడితేనే ఆ భూమికి విలువ ఉంటుంది. ఏందేమోని ఎట్లున్నావు? హాయ్ రేష్మా. ఎప్పుడు వచ్చినావే? నేనే వచ్చిన. దా కూసో. ఏ మోని, మంచిగా ఉన్నావానే? మంచిగా. పని మంచిగా అవుతుందా? చాయ్ తాగుతావా? సరే తెస్తా, కూసో. నాకేం తెచ్చినావే? ఉంటామన్నా. సరే 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 మంచిదన్న. మళ్ళా కలుద్దాం. సరే అట్లనే అన్న. నాకేం తేలే. జాబ్ ఎట్లుంది? జీతం ఎంతనే? 10,000. కానీ కొత్త సాఫ్ట్వేర్ ఏమైనా ట్రైనింగ్ అయితే 25,000 చేస్తారంట. ఏం సాఫ్ట్వేర్ అక్క? క్లౌడ్ కంప్యూటింగ్. ఓ ఓకే ఓకే. ట్రైనింగ్ కి 1,00,000 ఖర్చు అవుతుంది. ట్రైనింగ్ కి లక్ష్యం ఏంది? సర్టిఫికేషన్. అవునా? నా కరెక్టే, మస్తు ఫ్యూచర్ ఉంటది. ఈసారి చేల మీద బాగా పైసలు వచ్చినాయి కదా, మా భాగంలో 1,00,000 కావాలి నాకు. మా భాగంలో 1,00,000 కావాలి నాకు. అవసరమే. సరే అక్క, నువ్వు టెన్షన్
టెన్షన్ లోపలికి రా మాట్లాడు. హ్యాపీగా ఉండు. పో అక్క, అడుగు, ఇస్తాడు. ఎల్లు, ఎల్లవే. రా. ఏంది నా భాగం నీ భాగం అంటున్నావు? ఏంది నీ అయ్య ఏం తప్పు చేసినదో తెలుసా? తెలుసా? రా కూసో, లెక్కలు చెప్తా. రా కూసో, రా కూసో. ఏమైందక్క? మోని ఏమైందే? మళ్ళా చక్కెర వచ్చిందానే? అక్క పోయి నీళ్ళు తీసుకురా పో. ఏం కాదు, ఏం కాదు, తగ్గిపోతుంది. ఇగో నీళ్ళు తాగి. డాక్టర్లకు ఎన్ని పైసలు పోసినామే, దీని రోగం మాత్రం తగ్గలేదు. మౌని, ఏందే? ఏమైంది? మౌని, తలుపు తీయే. మౌని, నా మాటిను, తలుపు తీ. మౌని, నిన్నే నేను చెప్పేది తినే. ఏంది కోపం? ఏడిపోతున్నావు? నేను ఈడుండా పోతున్నా, వదిలే. 2 రోజుల పండుగనే మౌని. పండుగ కూడా ఉండకుండా అప్పుడే ఏంది? 2 రోజులు ఉండిపోవే. ఏందే బాబాయ్ పైసలు ఇయ్యలే? మంచి కొడుకుల్ని కన్నావే. ఏందే నోరు లేవుస్తుంది? ఆడేం చేసినా నీ మంచిగా చేస్తాడు. గమ్మున కూసో. ఎన్నటికైనా నీ పెండ్లి చేయాలంటే ఆడే చేయాలి. మీ అయ్యతోని ఏం కాదు. పెళ్లి కాదు, పాడగడతాడు. మౌని, ఏంది ఆ మాటలు? ఏందక్క అప్పుడే పోతున్నావా? బాగా చదువుకోవే. జాగ్రత్త. మా అడిచే పైసలు అస్సలు ముట్టుకు. నెల నెల నేను పైసలు పంపుతా. పెట్టుకో. మౌని, వస్తా. సరే, బాయ్. బస్సు 1 అవర్ అవుతుందమ్మా. జల్ జల్ తిందావాలి. నువ్వేందీడా ఫాలో అవుతున్నావా? కాక కాల్ చేసి పోతున్నావు అంటే భయమేదా? ఏడికి పోతున్నావు ఏంది కదా అని. రిటర్న్ అవుతున్నా. పండగ ఉంటలేవా? గొడవైంది, వచ్చేసిన. ఏమైంది మౌని? ఏం కాలే. అరే ఏమైంది? పైసలు అడిగిన మన జుంబా సెంటర్ కోసం అడ్జస్ట్ కాలే. నా కోసం గొడవ పడ్డావా? నీ పొలం అమ్మనిస్తలేరు కదా, నాకనిస్తారేమో అని అడిగినా కాలే. ఇగో నగలు. ఏంది? ఇవి నాయి, నాన్న చేయించిండు పెండ్లికని చెప్పి. అరే మౌని నాకొద్దు. ఏంది పెండ్లివని సెంటిమెంటా? ఏ పిచ్చిలేసి నా మౌని వద్దు. మన జుంబా సెంటర్ కంటే ఎక్కువేం కాదు నాకు. అమ్మితే అడ్వాన్స్ మందమైన పైసలు వస్తాయి కదా. సరే ఉండని, అవసరం అయితే తీసుకుంటాలే. ఏ మౌని, నీకు మీ వాళ్ళకి చాలా ఫరక్ ఉంది. నువ్వు వేరు. మీ బాబాయ్ అయితే మంచోడు కాదు. మంచోడు కాదా? ఆడు రక్తం తాగి సైతాన్. నీచ్ కమీనే అంటారు ఊర్లా. నీచ్ కమీనేనా? ఆడు సైకో సాడెస్ట్, యుచ్చా లఫంగేగాడు. లోఫర్ లత్కోర్. ఆడు ప్లీజ్ బొంత పురుగు వద్దు. ఆని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసేస్తే పీడ వద్ది. అని పాడగెట్ట బొందవెట్ట పురుగులు పడి సావని నాశనం. ఏమైంది మౌని?
నేను చిన్న ప్రాబ్లం, అర్జెంటుగా బట్టలు మార్చుకోవాలి. నీ బ్యాగేడా? బస్లో ఉంది. ఇన్ని ఉన్నాయి, నేను తెస్తా. సరే సార్, ఓకే సార్, ఓకే చెప్పండి. అన్నా అర్జెంట్గా రూమ్ కావాలి. సింగిల్ రూమా డబల్? సింగిల్ ఉంది. మీ ఐడి కార్డు కావాలి. శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయా? ఉన్నాయి. రూమ్ తీసుకున్నా, ప్రాబ్లం లేదు. ఆపనా అన్నా 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 ఆపు ఆపు అన్నా. ఏ వేస్ట్ గాడు ఆపలేదు మౌని. బైక్ మీద పోదామా? వద్దు, ఇంకో బస్ వస్తుంది కదా, వెయిట్ చేద్దాం. బస్ స్టాండ్ దాకా నడవాలి. ఈ టైంలో ఎందుకు? ఎక్కే రాదు? అది కాదబ్బా, నాకు బైక్ అంటే భయం. బైక్ ఎక్కినా చేతులు తాకినా భయం వేస్తుంది, చక్కర వస్తుంది. నీతో నేను ప్రాబ్లం లేదు, నాకే ప్రాబ్లం. నీతో నేను కంఫర్టబుల్ అబ్బా. పోనీ నువ్వు పోతావా? ఏ వెయిట్ చేద్దాం. అన్నా 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 ఒక్కలు లేడీస్. మౌని మౌని ఇగో, నేను ఫాలో అవుతా. జడ్జి మనోడే, నేను చూసుకుంటా. నమస్తే నరసింహ. నమస్తే నమస్తే. నేను అలా చేస్తా. ఎట్లున్నారు? బాగున్నా. ఏం లేదే, మొన్న పని మీద కామారెడ్డి పోయింటి. ఆడ హోటల్లా మన మౌనిక కనబడ్డది. రాత్రి 10 కావచ్చు. ఆడపిల్ల ఒక్కతే ఆ టైంలో ఏం చేస్తుందో ఏమో. అసలే రోజులు మంచిగా లేవు కదనే. ఈ ముక్క నీకు చెప్పిపోదామని వచ్చిన. ఏంది బ్రిడ్జ్ దాటనీకి వచ్చిర్రా? ఏ కాదన్నా, ఎందుకు? అరే తమ్మి, ఇద్దరు లవర్స్ కలిసి ఈ బ్రిడ్జ్ దాటితే లవ్ సక్సెస్ అవుతుంది. అవునా? ఎప్పటికి కలిసి ఉంటారు. పోండి. పోదామా? రే రే, పోయేస్తాం. ఏమైనా పిచ్చా? బాయ్ అన్నా. ఆనకే చెప్పినా అన్న, ఇంకీడనే ఉంటాడు. ఏ ఉండని అన్న, కులి కుతుబ్షా ఉండలే. బాగ్మతి కోసం వరదల్లో లేదుకుంటా ఓలే. అంత రిస్క్ చేసిండనే కదా పాపం వాళ్ళ అయ్యా ఈ బ్రిడ్జ్ కట్టించిండు. అన్నా, కులి కుతుబ్షా బాగ్మతిల లవ్ సక్సెస్, వాళ్ళ ప్రేమ గుర్తైన ఈ బ్రిడ్జ్ కలిసి దాటితే ఎవ్వరి లవ్ అయినా సక్సెస్ అన్నా. ఈడేంది మౌని సోంటి నమ్ముతాడు? నమ్మని, నమ్మితే తప్పేంది? ఆమె స్టేటస్ ఏంది, ఆడేంది? ఏందబ్బా నువ్వు ఏం జమానా మాటలు చెప్తున్నావు? ఎంతమంది ఇంటర్ కాస్ట్ చేసుకుంటలేరు? పెళ్ళంటే అన్నీ చూసుకోవాలి కదా. ఏం చూసుకోవాలి? మంచోడా కాదా, జాబ్ చేస్తాడా చేయడా, ఇష్టమా కాదా అని చూసుకోవాలి. ఇంకేం చూసుకోవాలి? అంతేనా? ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు? పండుగకు ఉండాలి కదా, ఎందుకు పోయింది? ఏం లేదయ్యా, కొత్త జాబ్ కదా, పనుందని పోయింది. ఏం కాదురా, శాపాలు పెట్టుకుంటూ పోయింది. దానికి ఆస్తి కావాలంట, అందుకే నీ తానుకొచ్చింది. తిట్టుకుంటూ పోయిందిరా. చిన్నతనం తెలియదు, ఏదో అనేసింది. అరే మాటలంటే పర్లేదు వదినే, పరువు తీయద్దు కదా. ఫోన్ చేయి, ఏడుందో కనుక్కో. ఫోన్ చేయ వదినే.
అది సీదా ఊరికి పోలేదే, ఏదో హోటల్లో చంద్రశేఖర్ గారికి కనిపించిందంట. ఏంది ఏడును? ఏడుంటా రూమ్లా. అదే రూమ్ కి ఎప్పుడు చేరినావు? పొద్దుగాల. ఎందుకు? పొద్దుగాల ఎప్పుడెళ్ళి విడికెళ్ళి రాత్రేడును? ఫోన్ ఎందుకు ఎత్తావు? మళ్ళీ అంతకు ఫోన్ చేస్తే కోపం చేస్తావు. నువ్వన్నా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఊరులుతున్నావు? పైసలు అడిగితే ఇప్పిలే, ఉల్టా నా మీద ఊరులుతున్నావు. అమ్మా ఈయనే బస్ లో వస్తుంటే డేట్ వచ్చింది, చేంజ్ చేసుకోనికి హోటల్ ఆగినానే, బస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? బుద్ధి లేదా? ముందే చూసుకోవానే. బయట ఎట్లున్నాయి రోజులు? ఆ? అరే ఏదో చక్కరుందిరా. తేలుస్తా కదమ్మా, మన ఎస్ఐకి చెప్పి పెట్టినా హోటల్లో చెక్ చేయమని. ఈ చక్కరేందో ఇక్కరేందో తేలుస్తా. రేయ్ సార్ పోయి చాయ్ తీసుకురా. ఓకే సార్. ఏమరా బండ్ల డీజిల్ ఉందా? పోయి పోయించుకురా. ఓకే సార్. ఏమా ఎంట్రీ ఇచ్చినది? ఇదిగో సార్. నీ పని చూసుకో. సార్ రూమ్ అయితే ఏం తీసుకోలేదు సార్. సీసీ ఫుటేజ్ కూడా మొత్తం చెక్ చేసినాం. రెస్టారెంట్కి ఏమన్నా వచ్చిందేమో, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అయ్యి ఉండొచ్చు కదా సార్. సరే, ఈ మాట ఏడా నాకు. సరే సార్. ఆడపిల్ల కదా, బద్నామైతాం. సార్ ఉంటా సార్. ఏదో మతలబుందిరా. నేను చూస్తా కదా. ఇగో దాని రూమ్ లో ఈ కార్డ్ దొరికింది, ఆడనే పనిచేస్తుందేమో. వదినకు చెప్పకు. ఆ ఇక్కడే చెంపిటతో హోటల్కి వస్తావా? బతుకుంటావా? నీకెట్లా తెలుసు? ఎవరు చెప్పిర్రు? ఆ హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని అలా బాబాయ్ చెప్పిండు. సీసీ ఫుటేజ్ ఇస్తే హీరో గారు ఉన్నారు, ఏం లేదని మేనేజ్ చేసి చెప్పిన. అసలు ఆ పిల్లట తెలుసా నీకు? రేవంత్ ఇది మౌని దా. మా అన్ననే ఊర్లో ఎస్ఐ. అన్నీ చెప్పేసిన, చాలా క్లోజ్ నాకు. ఇవి చూడు, నేను మళ్ళీ వస్తా. ఏంద్రా ఇది? నా జూంబా సెంటర్లో జాబ్ చేస్తా అన్న, అంతనే పక్కనే ఉంటది. ఇట్లా మీ ఇద్దరిని చూసిందంటే అలా బాబాయ్ బతకనియడ్రా, మాన్పించేరా. ఆళ్ళు మంచిగానే ఉంటారా, నడిమిట్ల నువ్వు చేస్తావు. నా మాటను. ఊర్లో భూమి అంటే ఆడవాళ్ళు అమ్మలేకపోయినా సిటీలో అయింది ఆడ బాబ్కా జాగిరా. చేసుకోమానన్నా, ఏం చేసుకుంటాడో చూద్దాం. అమ్మకు తెలుసా? దూరంగా ఉండరా, నా మాట తినరా. ఎటు పోయి ఎటు వస్తుందో ఏమో. ఏంది? ఆ పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు, అర్థమవుతుందా? నా బతుక అంతేగా. ఏం చేద్దాం? నువ్వే చెప్పు. వెళ్ళిపోమని అయితే చెప్పుకో, చంపేస్తా. ఆ బల్లిగాని 5,000 జాబ్ చేస్తావా? అరే మెంటనా నీకు? నేనైతే డాన్స్ మానబ్బా, ఫిక్స్. ఏమన్నా గానీ డాన్స్ మానవసరం లేదు మౌని, అందుకే ఐడియా చెప్తున్నా. ఇను ఇంట్లో ఏం జాబ్ అంటే ఏమైనా చెప్పనీకి ఉండాలి కదా, అందుకే మార్నింగ్ ఈవినింగ్ జుమ్మా, మధ్యలో జాబ్. సరేనా? ఏంది? కష్టమవుతుంది మౌని, కానీ ఏం చేస్తాం? భయపడి బతకడం అంతా కష్టం ఇంకేమీ ఉండదు రేవంత్. నా లైఫ్ అంతా అదే ఉంటది, భయమే ఉంటది. ఏం కాదు మౌని, నేనున్నా కదా. చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. మనం మస్తు ఫేమస్ అయి పైసలు సంపాదించినాక అప్పుడు అందరికి నువ్వే చెప్పు, ఆలైన వాళ్ళు మూసుకుంటారు.